వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏఐ 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 గురించే ఇప్పుడు చర్చంతా. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తోంది. ఇప్పటికే కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్, డేటా ఎంట్రీ, ట్రాన్స్ఫర్మేషన్, రికార్డ్ కీపింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, న్యూస్ యాంకర్స్, వీడియో ఎడిటర్స్, మరీ ముఖ్యంగా టెక్ రంగంలో ఏఐ కీ రోల్ గా మారింది. 10 మంది చేసే పనిని ఏఐ ఒక్కటే చేస్తోంది. దీనివల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఏఐ పై ఆధారపడుతున్న పెద్ద పెద్ద ఐటీ రంగ సంస్థలు ఉద్యోగులను తగ్గిస్తూ లక్షలాది మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టీసీఎస్, మెటా వంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ ఏడాదిలోనే లక్షల ఉద్యోగాల్లో కోతలు విధించాయి. టీసీఎస్ 12,000 మందిని, మైక్రోసాఫ్ట్ 9,000 మందిని, ఇంటెల్ 20% మందిని ఇంటికి పంపింది. అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు గుడ్ బై చెప్తున్నాయి. చాలా మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నా ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తారో, ఎప్పుడు వెళ్లిపో అంటారో తెలియని పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ లో ఎక్కువ మంది లే ఆఫ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో భయం మరికాస్త పెరిగింది. ఐటీ పైన డిపెండ్ అయిన కంపెనీలు 1,500కు పైగా ఉన్నాయి. ఇందులో దాదాపు 10 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా 25 నుంచి 30 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ లే ఆఫ్లు పెరగడంతో వీళ్లలో భయం పట్టుకుంది. కుకట్పల్లి, గచ్చిబౌలి, అమీర్పేట్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో ఉన్న షాపింగ్ మాల్స్, కార్ల షోరూంలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ఐటీ రంగంపైనే ఆధారపడ్డాయి. వీళ్ల పరిస్థితి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ చుట్టుపక్కల అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని బేస్ చేసుకొని అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ, డూప్లెక్స్లు, ఫామ్ హౌస్లు అంటూ అగ్రికల్చర్ ల్యాండ్ అంతా కాంక్రీట్ జంగల్ గా మార్చిపారేశారు. మరి ఈ ఉద్యోగులే రోడ్డున పడితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంగతి ఏంటి? ఇప్పటికే తీసుకున్న వాటి సంగతి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బతో ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇప్పటికే వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకున్నారు. లగ్జరీ కార్లు, విల్లాలు, బ్రాండెడ్ బట్టలు, పబ్బులు, రేవ్ పార్టీలు, ఎంజాయ్మెంట్లు ఇవన్నిటికీ దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బిజినెస్లు కూడా క్వశ్చన్ మార్కే. చరిత్రలో ఇలాంటి మార్పులు సహజమే. ఒకప్పుడు గుర్రపు బళ్ళు, నాగళ్ళు, మట్టి కుండలు అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. కొత్తగా విమానాలు, కార్లు, ట్రైన్లు, కంప్యూటర్లు, ట్రాక్టర్లు పుట్టుకొచ్చాయి. లే ఆఫ్ల ఎఫెక్ట్ ఫ్రెషర్స్ కంటే ఎక్కువగా మిడ్ లెవెల్, సీనియర్ ఎంప్లాయీస్ పైనే పడుతోంది. వీళ్ళే ఇల్లు, కార్ల లోన్లు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు లోన్లు రీపే చేయలేకపోతున్నారు. డిఫాల్ట్లు పెరిగిపోతున్నాయి. దీంతో బ్యాంకులు కూడా నష్టపోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న లే ఆఫ్లు జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతమంది ఉద్యోగాలు పోతాయో, లేదంటే ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయో ఫ్యూచర్ లో తెలుస్తుంది. కాబట్టి మారుతున్న కాలానికి, టెక్నాలజీకి తగినట్లుగా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి. అలా మారకపోతే మనమే పశ్చాత్తాపడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.